చూడండి బైబిల్ అంతా కూడా నా హస్బెండ్ చాలా సేవ చేశాడు, అప్పులైపోయాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, చింతించి చనిపోయాడు, చాలా మీటింగ్లు పెట్టాడు, చాలా మందికి హెల్ప్ చేశాడు, మోసపోయాడు, దెబ్బలు తిన్నాడు, అన్నీ అయిపోయినా మాకేం మిగల్చలేదు, నేను ఇప్పుడు విడగా ఉన్నాను అని చెప్పి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఏమంటాడు ఏలియా, నీ దగ్గర ఏముంది? అరే ఏమీ లేకుండా వచ్చాడు అక్కడికి, ఏమీ లేవు, ఆయన దగ్గర ఏమీ లేదు. పాపం నా పిల్లల్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు బానిసరిగా పట్టుకెళ్ళిపోతానంటున్నారు, ఇక నా బతుకు ఏమవ్వాలని చెప్పి నేను దేవుని సేవ చేసినందుకు నా జీవితం ఏమవ్వాలి, దేవుని సేవ చేసిన నాకు నా జీవితం ఏమవ్వాలని చెప్పి ప్రధాని ప్రవక్త దగ్గరికి ఏలే దగ్గరికి వస్తే, నీ మాట చెప్పింది దేవుడు ఉన్నాడని చెప్పి కదా మేము సేవ చేసాము, మేము అన్ని చేసాము, మా గురించి ఆలోచించుకోకుండా దేవుని సంఘం నిలబడాలి, దేవుని సేవ నిలబడాలని బయటకు తీసుకొచ్చి పెట్టాము. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందని అంటే మళ్ళీ ఏమంటాడు, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏం లేదు అన్నావు కదా, నా దగ్గర అన్ని కష్టాలు ఉన్నాయి శ్రమ, నీ దగ్గర ఏముంది? లేదు నా దగ్గర శ్రమలో కష్టాలు అప్పులు ఉన్నాయంటే నో, నీ దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇంకా ఏముంది? ఇంకా కొంచెం నూనె ఉందని చెప్పండి. పక్కన అన్ని ఏమీ లేవు, నా దగ్గర కొంచెం నూనె ఉందని చెప్పండి. నా దగ్గర కొద్దిగా నూనె ఉందని చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దగ్గర కొంచెం ఉంది కదా, కొంచెం నూనె ఉంది. అది ఏం చేస్తామంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట పాత్రలు అన్ని తీసుకుని ఆ నూనెను వాటిలో నింపు. ఎన్ని పాత్రలు ఉన్నాయో ఆ నూనెను అందులో నింపు. హల్లెలూయా. ఇచ్చే బయట వాళ్ళకి ఇచ్చేసి అది కూడా ఖాళీ అయిపో. దేవుడు దీవించాలంటే ఖాళీ అయిపోవాలా. నీ హృదయం ఖాళీ, నీ దేవుడి దగ్గరికి రావాలంటే పులుసు నిందా కూడా ఉండకూడదు, లోక సంబంధం నిందా కూడా ఉండకూడదు. అంతా ఇచ్చే. అలాగే ఆమె కూడా ప్రవక్తనే కదా, ఆమె కూడా తన భర్తకి సపోర్ట్ చేసిన భార్య కదా, ప్రవక్తే కదా, ఆమె కూడా తన భర్త ప్రవక్త, ఆమె కూడా ప్రవక్తే కదా. అలాగే చేస్తున్న దేవుడు స్తోత్రం. పిచ్చికి వచ్చేసింది, ఎదుగుతామే కదండి, ఏం మాట్లాడుతున్నావు అయ్యా, లాస్ట్ నుండి అది కూడా ఇచ్చేదా, ఇప్పుడు వరకు ఇచ్చింది చాలదా అని అనలేదు. ప్రవక్తానికి నమస్తే, నువ్వు చెప్పేది నేను చేస్తానని చెప్పి వచ్చి ఆ ఉన్నది కూడా ఇచ్చేసి సజీవ యాగంగా తన జీవితాన్ని సమర్పించింది, తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది. ఏమైంది అక్కడ? ఎన్ని పాత్రలు అయితే తీసుకొచ్చి ఆ పాత్రల్లో ఆ చిన్న బుడ్డని నూనె చుక్కేసిందో, ప్రతి పాత్ర నూనెతో నింపబడింది, సమృద్ధి నూనెతో. పరుగు మీద వచ్చింది మళ్ళీ ఎలీషా దగ్గరికి. అయ్యా నువ్వు చెప్పినట్లు చేశాను, మొత్తం నా పాత్రలన్నీ పొంగిపోతే ఎక్కడ ఆ వీధిలో పాత్రలు లేవు, అందరి పాత్రలు నూనె నింపబడి ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ నూనె నమ్ముకో, అప్పులు తీర్చుకో, మిగిలిన డబ్బులతో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయబడి